ఆప్కి అదాలత్లో జావేద్ అఖ్తర్ గారి మీదున్న ఆరోపణ. ఈయన ఎవ్వరితోనూ సంతోషంగా మాట్లాడరు. జావేద్ గారు, మీ సినిమా క్యారెక్టర్లో వచ్చే ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ నిజ జీవితంలో కూడా మీరు యాంగ్రీ యంగ్ మ్యాన్ లానే ఉంటారా? కొంచెం అలాగే ఉండేవాణ్ణి. నేను మీ చిన్నతనాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. ఇంట్లో ఉన్న వాళ్లతో మీరు రెబల్లా నడుచుకున్న కాలం, అన్ని విషయాల్లోనూ భయంకరంగా వ్యతిరేకించేవారట. ఈ వ్యతిరేకత అనేది కొంచెం ముఖ్యమే. పర్షియన్ దేశంలో ఒక కవి ఉండేవారు. ఆయన ఒక అందమైన వాక్యాన్ని రాశారు. హర్కత్ కి షుద్ సాహబ్ నజర్ దీనే బుజుర్గా ఖుష్ న కర్. తమ పూర్వీకులకు ఉండే నమ్మకాన్ని పూర్తిగా వాళ్ళ నమ్మకాన్ని నెరవేర్చలేదనే చెప్పాలి. ఈ వాక్యాల్ని వేరే ఎవరో కాదు, నా ఆటోగ్రాఫ్ బుక్లో మా నాన్నగారే రాశారు. ఆయనకు అప్పుడే అర్థమైందనుకుంటా, నా కొడుకు ఎప్పుడు ఎదిరిస్తూ ఉంటాడు, కోపంగా ఉంటాడు అని. కొంచెం వ్యతిరేకతని ప్రతి జనరేషన్లో కూడా చూపించాలి. మన పూర్వీకుల ఆచారాల్ని మనం నెరవేర్చలేదంటే జీవితం ముందుకెలా వెళ్తుంది? మీ ఈ గుణం వల్ల మీ పెళ్లికి మీ నాన్నగారినే పిలవలేదంట? మా నాన్న నన్ను పిలిచారా? ఆయన పెళ్లికి నన్ను పిలవలేదు కదా. మీకు ఉండే ఈ కోపం, ఈ వ్యతిరేకత చెప్పండి. మీ సినిమాలో ఒక్కో క్యారెక్టర్లోనూ ఫిల్ చేసేశారు. అదేమిటంటే మీరు చెప్పిన క్యారెక్టర్ని నేను ఒంటరిగా సృష్టించలేదు. అది ఇద్దరి క్రియేషన్, సలీం గారిది ఇంకా నాది. నిజం చెప్పాలంటే సలీం సార్ భాగమే అందులో ఎక్కువ ఉంది. నేనేమంటానంటే సలీం జావేద్ అనే చెబుతాను. ఆ జోడీకే ఎక్కువ ప్రాముఖ్యత ఉందని నేను నమ్ముతాను. చెప్పాలంటే ఆ కాలంలో ఉండే సమాజం మీద మా ఇద్దరికి కూడా కోపం కొంచెం ఎక్కువనే చెప్పాలి. ఖచ్చితంగా కోపమే. సమాజం మీద ఉండే ఆవేశం మా ఇద్దరిలో కూడా ఉంది. సలీం గారితో కలిసి మీరు ఆ క్యారెక్టర్ని సృష్టించి మీరు విజయం సాధించిన తర్వాత సందర్భం రాగానే ఆయన్ని వదిలేశారు మీరు. లేదు, సందర్భం వచ్చినందువల్ల విడిపోలేదు. ఆయన చేత నేనేమీ పని చేయించుకోలేదు, అలాగే నా కోసం ఆయన పని కూడా ఏం చేయలేదు. ఇద్దరు పార్ట్నర్స్గా ఉండేవాళ్ళం అంతే. కాలక్రమేణా మనుషులు ఇండివిజువల్గా ఆలోచిస్తూ ఉంటారు కదా, మంచి చెడు అని కాదు, చాలా ప్రత్యేకంగా ఆలోచిస్తూ ఉంటారు. మాకు కూడా అలాంటి ఆలోచన వచ్చింది, మేము కూడా అలాగే ఆలోచించాం. అటువంటిప్పుడు ఇంతకు ముందులాగా మేమిద్దరం కలిసి పనిచేస్తే ముందుకు వెళ్ళలేము అని అనిపించింది. ఆ మనస్పర్ధలతో పనిచేసే కంటే విడిపోదామని టైంలో మీడియాలో మళ్ళీ రాస్తూనే ఉన్నారు. అంటే పబ్లిక్ రిలేషన్ పనులని సలీం గారే చూసుకుంటున్నారు, రాసే పని జావేద్ గారు చూసుకుంటారు. లేదు, అది తప్పుడు అభిప్రాయం. పబ్లిక్ రిలేషన్ కోసం రైటర్ కూడా 50-50 పార్ట్నర్షిప్ ఉంచుకుంటాడా ఏమిటి? ఆయన పేరు నా పేరుకు ముందు రాణిస్తానా ఏంటి? సలీం సార్ కొత్త సెన్సేషన్ తీసుకొచ్చారు స్క్రీన్లో. ఇంతవరకు ఇండియన్ సినిమాలో వచ్చిన కథల యొక్క మార్పుల్లో ఆయన పాత్ర చాలా ఎక్కువనే చెప్పాలి. మీరేమన్నారంటే మేమిద్దరం ఎదిగాం, వేరే దారులు ఎంచుకున్నాం, దానికి కారణం ఏంటో చెప్పండి. మేమిద్దరం దెబ్బలాడుకున్నాం అని చెప్పడానికి ఏ కారణం కూడా లేదు. పోనీ డబ్బు సమస్య అలాంటిది ఏదైనా ఉంది అని అనుకుంటే అటువంటిది కూడా ఏమీ లేదు. కానీ మేము వేరే విధంగా ఆలోచించడం మొదలుపెట్టాం. మా దృష్టి కోణాలే వేరు, మా ఆలోచనలే వేరు. మళ్ళీ ఈ జోడీ తిరిగి కలిసే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఆలోచిస్తుంటే మేమిద్దరం కలిసే అవకాశం ఉండదని అనుకుంటున్నాను. జీవితం చాలా విచిత్రమైంది, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. సార్, ఇంతకు ముందు మీరు సలీం సార్తో జోడీగా ఉన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో అలా జోడీగా ఉండటానికి ఇష్టపడతారా? ఎంతవరకు అలాంటి ఉద్దేశం లేదు, కానీ భవిష్యత్తులో అటువంటి ఉద్దేశం వచ్చిందంటే అప్పుడు భవిష్యత్ అని ఎందుకంటాం? అలా ఎవరైనా ఉండి వాళ్లతో కలిసి పనిచేయాలనిపిస్తే? అయితే నాకు ఫోన్ చేయి మనీష్. నే ఒంటరిగా పనిచేస్తే చాలని మీకు అనిపిస్తుందా? అవును, ఇప్పుడు నాకు అలవాటైపోయింది. నేను ఎక్కడో చదివాను, షబానాజీ గారు రాశారు, మీ ఇంట్లో ఉన్న ఒక రూమ్లో పేపర్లన్నీ కన్ఫ్యూజ్గా ఉన్న స్టేజ్లో అటు ఇటు ఎగురుతూ ఉంటాయని. అవి తీయడానికి మీరు అసలు ఒప్పుకునేవారు కాదట. ఇదంతా చూస్తే ఆయనకే గందరగోళంగా ఉంటుంది. నాకు తెలుసు ఎక్కడ ఏ వస్తువు ఉందో, కానీ ఆయన దాన్ని శుభ్రం చేస్తే మాత్రం నాకు ఏమీ దక్కదు. ఆవిడవి శుభ్రం చేసేటప్పుడు మీ పాటల్లోని పదాలు అటు ఇటు వెళ్ళిపోతాయా? అలా జరిగింది. ఆ తర్వాత వెతికిన తర్వాత ఒక చెత్త కుండీలో అది దొరికింది మాకు. ఆ విషయంలో ఏదైనా గొడవ పడేవారా? ఏ ప్రయోజనం లేదు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే ప్రతి నెలకి లేదా 2 నెలలకు ఒకసారి ఈ విధంగా జరుగుతుంది అని.